Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ తిరివిది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. లెట్స్ గెట్. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇవాళ మనము హౌ ఆర్ యూ అని జర్మన్లో ఎలా అడగాలి, ఎలా ఆన్సర్ చేయాలో చూసుకుందాం. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. గుడ్ మార్గన్ హె తిరివిది, వి గెట్ సీనన్. గుడ్ మార్గన్, గుటెన్ టాక్ అవన్నీ ముందు వీడియోస్లో కవర్ చేశాను. ఏమైనా గుర్తుందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ముందు వీడియోస్కు లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రతి వీడియో ఇంపార్టెంట్. ఒకవేళ గుడ్ మార్నింగ్ గుటెన్ టాక్ ఆ వీడియో మీరు చూడలేదు అంటే ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఓకే, ఆల్రైట్. గుడ్ మార్గన్ హె తిరివిది, వి గెట్ సీనన్. ఇక్కడ హెర్ తిరివిది అని ఉంది. ఓకే, హెర్ తిరివిది. నా పేరు కిరణ్ తిరివిది. కిరణ్ అనేది ఫస్ట్ నేమ్, తిరివిది అనేది లాస్ట్ నేమ్. ఓకే, ఎవరినైనా మనం ఫార్మల్లో గ్రీట్ చేయాలనుకోండి, వాళ్ళకి మనం హెర్ అని పెట్టేసి లాస్ట్ నేమ్ పెట్టేస్తారు. ఓకే, నా పేరు కిరణ్ తిరివిది. ఓకే, నా లాస్ట్ నేమ్ తిరివిది, హెర్ తిరివిది. అందుకే అక్కడ గుడ్ మార్గన్ హెర్ తిరివిది. ఓకే, అల్లు అర్జున్ అని ఉంది. ఓకే, అర్జున్ అనేది ఫస్ట్ నేమ్, అల్లు అనేది లాస్ట్ నేమ్. సో గుడ్ మార్గన్ హెర్ అల్లు. సో లాస్ట్ నేమ్తో జర్మన్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అనమాట. ఎప్పుడైనా ఫార్మల్గా రెస్పెక్ట్గా అడగాలనుకో హౌ ఆర్ యు అని, అప్పుడు హెర్ అల్లు, హెర్ తిరివిది అలా అనమాట. ఓకే, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. గుడ్ మార్గన్ హెర్ తిరివిది. మీ పేరు పెట్టుకోండి, అక్కడ మీ లాస్ట్ నేమ్ పెట్టుకోండి. గుడ్ మార్గన్ హెర్ అల్లు, గుడ్ మార్గన్ హెర్ మీ పేరు, అక్కడ మీ లాస్ట్ నేమ్. ఓకే, వి గెట్ సీనన్. వి గెట్ సీనన్ అంటే హౌ ఆర్ యూ డూయింగ్ అనేది మోర్ క్లోజర్ మీనింగ్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, లిటరల్ జర్మన్లో అయితే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ విత్ యూ అని అర్థం. మన తెలుగులో క్లియర్ చెప్పాలంటే మామ ఎట్లా నడుస్తుంది మామ అని అర్థం. ఓకే, వి గెట్ ఎస్ ఈనన్. రిపీట్ ఆఫ్టర్ మీ. వి గెట్ ఎస్ ఈనన్. వి అంటే హౌ, గేట్ అంటే గోయింగ్, ఎస్ అంటే ఇట్, ఈనన్ అంటే విత్ యూ, యూ. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ విత్ యూ. సో అలా అడగడం బాగుండదు. కాబట్టి జర్మన్ టు ఇంగ్లీష్ ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేసినా కానీ మోర్ క్లోజర్ మీనింగ్కి మనం ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని దాన్ని హౌ ఆర్ యూ అంటారు. లిటరల్ మీనింగ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ విత్ యూ, ఎలా నడుస్తుంది మామ అని. ఓకే, గుడ్ మార్గన్ ఫ్రమ్ మందానా, డాంక గుడ్ und ihnen. సో ఇక్కడ గుడ్ మార్గన్ ఫ్రమ్ మందానా, రష్మిక మందానా అని ఉంది. ఓకే, మందనా అనేది లాస్ట్ నేమ్. సో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాలంటే గుడ్ మార్నింగ్ మిస్ మందనా. ఫ్రౌ అంటే లేడీ అని అర్థం, తర్వాత మిస్ ఆర్ మిసెస్ అని అర్థం. హెర్ అంటే సార్ అని అర్థం, లేదంటే మిస్టర్ అని అర్థం. ఎప్పుడైనా హెర్ కానీ ఫ్రౌ కానీ యూజ్ చేసినప్పుడు లాస్ట్ నేమ్తో వాళ్ళు పిలుస్తారు అన్నమాట జర్మన్ వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గుడ్ మార్గన్ ఫ్రమ్ మందానా, డాంక గుడ్, ఫైన్ థ్యాంక్ యూ. సో డాంక గుడ్ మన ఇంగ్లీష్లో అయితే గిన ఫైన్ థ్యాంక్ యూ అంటాం. జర్మన్లో థ్యాంక్ యూ ఫస్ట్ చెప్తారు కొంతమంది. ఓకే, డాంక గుడ్, థ్యాంక్ యూ, ఫైన్. und ihnen and you, und ihnen and you. ihnen అంటే you, how about you అని ఇక్కడ సిచ్యువేషన్లో మన మీనింగ్ అనమాట. und ihnen
Repeat after me. Guten Morgen from Mandana. Danke gut. Danke gut. Und Ihnen? Und Ihnen? ప్లీజ్ మీరు రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తేనే మీకు కరెక్ట్గా ఎక్కుతుంది. ఓకేనా? గుడ్ మార్గన్ ఫ్రమ్ మండానా. డాంకా గుడ్. und Ihnen? డాంకా గుడ్ అంటే థ్యాంక్ యూ, ఫైన్. గుడ్ అంటే గుడ్ అని, ఫైన్ అని. Guten Morgen, Herr Müller. Wie geht es Ihnen? Guten Morgen, Frau Schneider. Danke, gut. Und Ihnen? మీరు థ్యాంక్ యూ, ఫైన్ అని చెప్పవచ్చు. లేదంటే ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జే గుడ్. జే గుడ్ అంటే వెరీ గుడ్. డాంకా జే గుడ్. థ్యాంక్ యూ, ఐమ్ డూయింగ్ వెరీ గుడ్. ఇంకా ఎస్ గెట్ మియర్ గుడ్. సో వి గెట్ ఎ సీన్ అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ విత్ యూ, ఎట్లా నడుస్తుంది అని. సో మంచిగా నడుస్తుంది అని చెప్పాలనుకో ఎస్ గెట్ మియర్ గుడ్. రిపీట్ ఆఫ్టర్ మీ. ఎస్ గెట్ మియర్ గుడ్. డాంకా ఎస్ గెట్ మియర్ గుడ్. లేదనుకో డాంకా మియర్ గెట్ ఎస్ గుడ్. అది కూడా కరెక్టే. ఓకే, డాంకా మియర్ MIR మియర్ గేట్ ఎస్ గుడ్. డాంకా మియర్ గేట్ ఎస్ గుడ్. ఇంకా సింపుల్ చెప్పంటే జూపర్. జూపర్ అంటే బిందాస్తున్న బ్రెయిన్. అదే మన ఫ్రెండ్స్కి అనుకోండి, మనం ఇన్ఫార్మల్గా అడగొచ్చు హౌ ఆర్ యూ అని. ఓకే, హలో ప్రియా, వి గెట్స్ డియర్. సో వి గెట్ ఎస్ డియర్. రిపీట్ ఆఫ్టర్ మీ. వి గెట్ ఎస్ డియర్. వి గెట్ ఎస్ డియర్ అంటే కూడా హౌ ఆర్ యూ అని అర్థం. ఈ డియర్ అనేది ఇన్ఫార్మల్ యూ అన్నమాట. ఇన్ఫార్మల్గా యూ. మనం కే సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో నామినేటివ్, అక్యుజేటివ్, డేటివ్, గెనిటివ్ అని చెప్పుకుంటాం. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈనన్ అంటే యూ. ఓకే, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఐ విల్ కవర్ దట్ ఆఫ్. ఓకే, ఫర్ టైమ్ బీయింగ్ జస్ట్ రిమెంబర్ ఈనన్ ఆర్ డియర్ అంటే యూ అని అర్థం. ఈనన్ అంటే ఫార్మల్ యూ, డియర్ అంటే ఇన్ఫార్మల్, ఫ్రెండ్స్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. హలో ప్రియా, వి గెట్ ఎస్ డియర్. హాయ్ అశోక్, సూపర్, డాంకా und డియర్. సో ఇన్ఫార్మల్గా మాట్లాడినప్పుడు మనం గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా హాయ్ అని చెప్పొచ్చు. హాయ్ అశోక్, డాంకా, సూపర్. సూపర్ అంటే బిందాస్, చాలా బాగున్నాను. సూపర్ అని అర్థం కరెక్ట్ చెప్పాలంటే. డియర్, డియర్ అంటే యూ. డియర్ అంటే యూ. Hallo Sarah, wie geht's dir? Hi, Tom. Super, danke. Und dir? థ్యాంక్ యూ, ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ అని చెప్పాలంటే డాంకా ఎస్ గెట్ మియర్ ఔక్ గుడ్. ఔక్ అంటే ఆల్సో, AUCH. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. డాంకా ఎస్ గెట్ మియర్ ఔక్, AUCH, ఔక్ గుడ్. డాంకా ఎస్ గెట్ మియర్ ఔక్ గుడ్. ఎవరైనా మనకు బాగా క్లోజ్ ఉన్నారు, డియర్ పీపుల్ ఉన్నారు అనుకో, వాళ్ళతో సింపుల్గా నా వి గెట్స్ అనొచ్చు. నా అంటే హాయ్, వెల్ అని అర్థం అన్నమాట. నా వి గెట్స్ అంటే హాయ్, హౌ ఆర్ యూ అని అర్థం. హలో ఉమ్మా. ఉమ్మా అంటే గ్రాండ్ మదర్. సో అలా ఇన్ఫార్మల్గా కూడా మనం ఎవరైనా క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. క్లియర్? కాన్సెప్ట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా. అర్థమైందా? ఓకే, అర్థమైంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా జర్మన్ నేర్చుకోనికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు దిస్ వీడియో. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
Bis zum nächsten Mal. Auf Wiedersehen.